ఇప్పుడు వైల్ లూప్కి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఇంట్ n ఈక్వల్ టు 10 అని ఈ యొక్క n అనే వేరియబుల్కి 10 అనే వాల్యూని అసైన్ చేస్తాం. మరి ఇప్పుడు వైల్ కండిషన్ ఏంటి? ఇక్కడ వైల్ n గ్రేటర్ దెన్ 0, n యొక్క వాల్యూ 0 కంటే ఎక్కువ ఉన్నంత వరకు ఈ యొక్క n వాల్యూ ప్రింట్ అవుతూ ఉంటుంది. ప్లస్ n వాల్యూని ఏం చేస్తున్నాం? n మైనస్ మైనస్ అన్నాం కాబట్టి డిక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మీకు రిజల్ట్ అర్థమయ్యే ఉంటుంది. n యొక్క వాల్యూ డిక్రిమెంట్ అవుతూ ప్రింట్ అవుతాయి. చూడండి 10 నుంచి 1 దాకా కంటిన్యూస్గా డిక్రిమెంట్ అవుతూ ప్రింట్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూడండి. ద టార్గెట్ ఆఫ్ ఎ లూప్ కెన్ బి ఎంప్టీ అంటే ఇక్కడ వైల్ లూప్ తీసుకున్నాం. ఈ వైల్ అనిచ్చి టెర్మినేట్ చేసాం. ఎంబటే సెమీకోలన్ పెట్టేసాం. సెమీకోలన్ ఈ యొక్క కండిషన్ తర్వాత సెమీకోలన్ ఉండకూడదు. మామూలుగా అయితే ఉండదు. ఏముంటుంది? తర్వాత కంటిన్యూస్ స్టేట్మెంట్స్ ఉంటాయి. కానీ సెమీకోలన్ పెట్టేసాం అంటే ఈ వైల్ లూప్ కింద ఏమీ ఫాలో కావటం లేదు. అంటే ఏ స్టేట్మెంటు ఫాలో కావటం లేదు. ఈ లూప్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇది మిడ్ పాయింట్ ఈజ్ అనే ఐ వాల్యూ ప్రింట్ కావడం జరుగుతుంది అంతే. మరి ఈ యొక్క వైల్ లూప్ని దేనికి వాడాం? మిడ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేసేదానికి. అంటే ఐని ఇంక్రిమెంట్ చేస్తూ జేని డిక్రిమెంట్ చేస్తూ వచ్చాం అనమాట. ఐ వాల్యూ ఎంత? 100, జే వాల్యూ 200. సో ఈ లూప్లో కంటిన్యూస్గా ఇది లూప్ తిరుగుతూ ఉంటుంది. లూప్ రొటైన్ అయ్యేటప్పుడు ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ జే వాల్యూ డిక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో ఫైనల్గా టెర్మినేట్ అయిపోతుంది. టెర్మినేట్ అయిన తర్వాత ఈ యొక్క స్టేట్మెంట్ ప్రింట్ కావడం జరుగుతుంది ఇది. ఓకే, సో చూడండి మిడ్ పాయింట్ ఈస్ 150 అనమాట. అలా నెక్స్ట్ ఇక్కడ డూ వైల్ లూప్లో మనం n ఈక్వల్ టు 10 అని అసైన్ చేసి డూ ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ యొక్క వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ n యొక్క వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తూ ఫైనల్గా కండిషన్ ఇక్కడ చెక్ చేస్తున్నాం n గ్రేటర్ దెన్ 0 అనేసి. సో రిజల్ట్ అయితే ఆల్మోస్ట్ ఇంతకు ముందర ప్రోగ్రామ్కి ఏ విధంగా వచ్చిందో అలానే వస్తుంది. జస్ట్ ఇక్కడ కొటేషన్లు కరెక్ట్గా లేవు. అంటే ఇంతకు ముందర అంటే మనం 8th ప్రోగ్రాంలోనూ చూసాం. అదే విధమైన రిజల్ట్ రావడం జరుగుతుంది. అంటే n యొక్క వాల్యూ డిక్రిమెంట్ అవుతూ ప్రింట్ అవుతాయి. చూడండి 10 to 1 ప్రింట్ అయింది. బట్ ఏంటంటే డూ వైల్ అంటే ఫస్ట్ ఈ ప్రింట్ అవుతూ ఇంక్రిమెంట్ అవుతూ తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటుంది అనమాట. అదే వైల్లో ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుని తర్వాత స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోనే 0 ఇచ్చేసాం అనుకోండి. ఇక్కడ 0 ఇస్తే అసలు యాక్చువల్గా ఈ కండిషన్ ప్రకారం ప్రింట్ కాకూడదు. కానీ ఫస్ట్ ఇది ప్రింట్ అయ్యి తర్వాత కండిషన్ చేసుకుని ఒక్కసారైనా సరే ప్రింట్ అయ్యి కండిషన్ తర్వాత చెక్ చేసుకుంటుంది కాబట్టి సో ఫస్ట్ 10 ప్రింట్ అవుతుంది, తర్వాత నుంచి ప్రింట్ కాదు. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్ డూ వైల్లో వైల్ లూప్ కంటే భిన్నంగా ఉంటాయి. మిగతాదంతా కూడా డూ వైలు ఒకటే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ ఫర్ లూప్లో కామా యూస్ చేసి ఈ పార్ట్స్ని మనం కంటిన్యూషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇనిషియలైజేషన్ పార్ట్లో a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 4. ఇక్కడ దాకా ఇనిషియలైజేషన్ పార్టే, మధ్యలో కామా వాడాం. ఇంకా ఏమన్నా కావాల్సింటే కామా పెట్టుకొని ఇంకా వేరే వేరియబుల్స్ కూడా వాల్యూస్ అసైన్ చేసుకోవచ్చు. తర్వాత సెమీకోలన్ ఇచ్చాం. సో ఇక్కడ దాకా ఈ యొక్క ఇనిషియలైజేషన్ పార్టే. తర్వాత ఇది కండిషన్ పార్ట్. సో తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ పార్ట్ అనమాట ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ మధ్యలో ఏ వాల్యూ బి వాల్యూ ప్రింట్ అవుతూ ఉన్నాయి.
చూడండి ఏ వాల్యూ బి వాల్యూ అంటే అట్ ఎ టైమ్ మోర్ దాన్ వన్ ఇనిషియలైజేషన్, మోర్ దాన్ వన్ కండిషన్, మోర్ దాన్ వన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ పెట్టుకోవచ్చు అనేది ఇక్కడ కాన్సెప్ట్. కానీ ఇక్కడ కండిషన్ మాత్రం ఒకటే పెట్టాం, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అదే ఇనిషియలైజేషన్స్ ఎక్కువ పెట్టాం. నెక్స్ట్ ఎక్కువ ఇనిషియలైజేషన్స్ ఎక్కువ కండిషన్స్ అట్లానే కాకుండా ఒమిట్ కూడా చేయొచ్చు పార్ట్స్ని. అది ఎలా అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ టైం మనం బూలెన్కి ఒక వేరియబుల్ తీసుకున్నాం, డన్ అనే వేరియబుల్. దీంట్లో ఏం స్టోర్ చేసాం, బూలెన్ అనే వేరియబుల్ అంటే ఏం స్టోర్ చేసుకోగలుగుతుంది, ట్రూ కానీ ఫాల్స్ని కానీ స్టోర్ చేసుకోగలుగుతుంది. సో ఇప్పుడు ఫాల్స్ అనే వాల్యూ స్టోర్ చేసాం. ఐ అనే వేరియబుల్ ఆల్రెడీ తీసుకోవడం జరిగింది, ఐ ఈక్వల్ టు ఫస్ట్ 0 అన్నాం. సో ఇక్కడ ఇనిషియలైజేషన్ పార్ట్లో ఏమి ఇవ్వలేదు, జస్ట్ సెమికోలన్ పెట్టి దాన్ని వదిలేస్తాం. తర్వాత కండిషన్ పార్ట్ నాట్ డన్ అన్నాం, అంటే డన్ కాకూడదు, అంటే దాని యొక్క రిజల్ట్ ఎట్లా ఉందో చూద్దాం. తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ పార్ట్ కూడా ఇక్కడ లేదు, అంటే ఓన్లీ కండిషన్ పార్ట్ మాత్రమే ఉంది. సో మధ్యలో ఏం ప్రింట్ చేస్తున్నాం, ఐ ఈజ్ అని చెప్పేసి ఏం చేసాం, 1ని ప్రింట్ చేసాం, సారీ ఐ యొక్క వాల్యూని ప్రింట్ చేసాం. సో ఇఫ్ ఐ ఈక్వల్ టు 10 డన్ ఈక్వల్ టు ట్రూ అన్నాం. ఐ 10 కాగానే ఏమవుతుంది, డన్ అనే దానికి ట్రూ అసైన్ కావడం జరుగుతుంది. మధ్యలో ఏం చేస్తున్నాం, ఐని ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోతున్నాం. మనకి రిజల్ట్లోకి వెళ్తే చూడండి ఐ 0 నుంచి 10 దాకా ఇంక్రిమెంట్ అయింది. అంటే ఐ యాక్చువల్గా ఇక్కడ ఫాల్స్, ఇక్కడ కండిషన్ ఏంటి, నాట్ డన్, అంటే ఫాల్స్ అనేది ట్రూ వచ్చేదాకా. అయితే ఇక్కడ ట్రూ పెట్టున్నాం అనుకోండి, ఫాల్స్ వచ్చేదాకా అని అర్థం. ఓకే, నాట్ డన్ అన్నాం. సో ఐ ఈక్వల్ టు నాట్ ఐ అన్నమాట, సారీ డన్ ఈక్వల్ టు నాట్ డన్. సో అంటే ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ వచ్చేదాకా అని ఇక్కడ కండిషన్. సో ఇక్కడ ట్రూ అనేది ఎప్పుడు వస్తుంది, మామూలుగా ఫాల్స్ ఉంది, ట్రూ అనేది ఎప్పుడు వస్తుంది, ఇక్కడ ఐ 10 అయినప్పుడు వస్తుంది. సో ఐ 10 అయినప్పుడు డన్ అనే వేరియబుల్ యొక్క వాల్యూ ట్రూగా మారుతుంది. అప్పుడు ఈ యొక్క ఫర్ లూప్ అయిపోతుంది అనమాట. అప్పుడు దాకా ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ ఉంది. ఓకే.